ఏసీఎన్ న్యూస్కి స్వాగతం. తమ పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని కొంతమంది దౌర్జన్యంగా ఆక్రమించి చంపుతామని బెదిరిస్తున్నారని, వారి నుండి తనకు ప్రాణహాని ఉన్నదని జిల్లా అధికారులు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలము గొలగముడి గ్రామానికి చెందిన గుమ్మడి వీర రాఘవయ్య తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ద్వారా తెలిపారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మా అమ్మమ్మ అయిన గంగనబోయిన రామమ్మ నాకు పొదలకూరు మండలము సూరాయపాలెం గ్రామంలో సర్వే నెంబరు 55/1లో 3 ఎకరాల 22 సెంట్ల భూమిని తన పేరుతో రిజిస్టర్ వీలునామా ద్వారా రిజిస్ట్రేషన్ అయిందన్నారు. అప్పటి నుండి తాను ఆ పొలంలో సాగించుకుంటున్నానని, ఆ భూమికి సంబంధించిన అడంగల్ మరియు 1B నా పేరుతోనే ఉన్నాయన్నారు. సూరాయపాలెం గ్రామానికి చెందిన గంగనబోయిన పెంచలయ్య, గంగనబోయిన ఆదిశేషయ్య, గంగనబోయిన వెంకటేశ్వర్లు, గంగనబోయిన సీనయ్య, శంకరయ్య, నాగయ్య నా భూమిని ఆక్రమించి నన్ను నా పొలంలోకి వెళ్ళనివ్వకుండా నాపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. సూరాయపాలెంకు చెందిన గంగనబోయిన పెంచలయ్య, గంగనబోయిన ఆదిశేషయ్య, గంగనబోయిన వెంకటేశ్వర్లు, గంగనబోయిన సీనయ్య, గంగనబోయిన శంకరయ్య, గంగనబోయిన నాగయ్య, గంగల పోలయ్య, మట్టేపి వెంకటేశ్వర్లకు రామానాయుడు, బుజ్జయ్య నాయుడు సహకరిస్తూ నాపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని అనేకసార్లు పొదలకూరు ఎంఆర్ఓ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి తెలిపానని, అయినా నాకు న్యాయం జరగలేదన్నారు. నా భూమిలోనికి తాను వెళితే చంపుతామని బెదిరిస్తున్నారను, తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని, పార్టీ కోసము ఎన్నో ఏండ్ల నుండి సేవ చేస్తున్నానన్నారు. కొందరు సూరాయపాలెంకు చెందిన రామానాయుడు, బుజ్జయ్య నాయుడు ప్రోద్బలంతో వారు కూడా నాకు అన్యాయం చేస్తున్నారన్నారు. నాపై దౌర్జన్యం చేస్తూ చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తెలిపానన్నారు. అయినా కూడా రామానాయుడు, బుజ్జయ్య నాయుడుకు సపోర్ట్ చేస్తూ నాకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు న్యాయం చేయకుంటే తన భూమిలోనే ఆత్మహత్య చేసుకుంటానన్నారు. సార్ నమస్కారం సార్. నేను ఉండేది ఫస్ట్ అని గోలగముడిలో ఉండేది, వెంకటేశ్వరం మండలం గోలగముడి గ్రామం నేను ఉండేది. నేను చిన్నతనం నుంచి సూరాయపాలెంలో మా అమ్మమ్మడు, మా అవ్వ తాత, అమ్మమ్మ తాత ఓడి చిన్నతనం సాగుకున్నాను. అక్కడ సాగుకొని నేను అక్కడనే 18 సంవత్సరాలు అక్కడనే ఆ పొలం జొన్న బండించిన, ఆరికి బండించిన, ఏం చెనగ బండించిన, అప్పుడు పెద్ద ఏం చెనగ అవి బండించిన. కానీ ఆ పొలం ఇక్కడికి కొద్ది రోజుల దాని పాటు ఇక్కడికి వచ్చేసిన. నేను ఎక్కడికి గోలముడికి వచ్చేసిన. వచ్చిన తర్వాత అవ్వాతాతుండు అక్కడనే. అవ్వాతాతుంటే కొద్ది దినాలకి తాత చనిపోయాడు. అక్కడ ఇది ఘనమైన పెదరాగేనైనా చనిపోయినాడు. మావ రామమ్మ అనే ఉండేది అక్కడ ఉంటే, తాత కూడా కర్మగతులు చేసుకుంది. నేనే సూరాయపాలెం పోయి ఎక్కడి నుంచి గొలగముడి నుంచి బండి కట్టుకొని సామాన్ వేసుకొని తాత కర్మగతులు చేసింది కూడా నేను ఎక్కడ సూరాయపాలెం గ్రామంలో. కానీ మా పెదమ్మ అనే ఒక ఆమె ఎర్రబల్లి ఉంది, దగ్గరలో 1.5 కిలోమీటర్ దూరం. ఒక చిన్నమ్మ అంటే నడిగడ్డ గ్రామం ఉంది ఒక చిన్నమ్మ అనే, ఒక పెదమ్మ అనేవి పాడేటి గొల్లపల్లిలో ఉంది. ఉంటే వాళ్ళు ఊరు కూడా పట్టించుకోరు. ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. నేను పోయి ఒకనాడు నుంచి గోలగముడి నుంచి పోయి చూడబోతే, నాయన నా పరిస్థితి ఉందిరా, నేను బతకర్రా ఆయన చెప్పి నన్ను పట్టుకుని ఏడిచింది. తీసుకొచ్చి నేను ఆ ముసలామని ఇక్కడ చెన్నై ఇక్కడల్లా ఓగు బాగులు మంచి షెడ్లన్నీ నేను చూసుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా, అమ్మ మీ అమ్మ అయితే ఇక నాకు కరకరాదు, మీ అమ్మని మీరు తీసుకుపోయి మీ ఆస్తులు అంతస్తులు అక్కడ ఉన్నాయి, ఆడికి చూసుకొని వచ్చినాక సాక్కోండి అమ్మ, నాకైతే అవసరం లేదు. ఏదో నన్ను సాకిన దానికి నేను చూపించినాను, నాకైతే అవసరం లేదు. మీ ఆస్తి నాకు అవసరం లేదు, మీ అమ్మ నాకు అవసరం లేదని మీరు చూపించుకోండి అని చెప్పిన. కానీ వాళ్ళు ఊరు పట్టించుకోలేదు సార్. అక్కడ ఊరు మా పెదమ్మ చిన్న ఊరు పాటుకు వాళ్ళు ఎళ్ళకి వెళ్ళిపోయారు. ఎర్రబల్లికి ఒక ఆమె, గొల్లపల్లికి ఒక, అగ్రవాళ్ళకి ఒక వెళ్ళిపోయింది. మా అమ్మని ఒక ఆమె నిలబడదాడ సూరాయపాలెం గ్రామంలో నిలబడితే అక్కడ ఆమెని యాగలేకపోయింది ముసలాంతో. ఆమె బాధ యాగలేకపోయింది. సరేనైనా నువ్వు యాగలేనైనా నేను పిల్లోడి కడిగా బాధన్నా ఆయన చెప్పి గోలగముడికి ఎదురొస్తా. క్షేమాద్రి అని ఆయన ఆడ ఇది కరణ్ ఉండు, అప్పుడు కరణ్ ఉండు. ఆయన చెప్పి నాయన పలానా రోజు నువ్వు పొదలకూరుకురా, నా పొలం నా మనవాడికి రాసేయాలా, నా నూరు చూడండి ఆయన, నేను మంచి చెడ్లని ఓడే చూసుకుంటున్నాను కాబట్టి ఆయన ఆమె మనస్ఫూర్తిగా ఆయన చెప్పినది. ఆయన చెప్పి ఆమె వచ్చినాడు. ఆయన వచ్చిన తర్వాత
అయినా పలానా రోజు పాలకూరు బోదరా అని చెప్పింది. ఈ విధంగా చెంపతో కూడా తినేసి సార్, ఈ ఎడప కుడిపక్క చెంప కూడా తినేస్తే కట్టు కడితే మాట్లాడేది వాస్తవంగా, లేకుండా మాట వచ్చేది. సరే పాలకూరుకు రిజిస్టర్ ఆఫీస్కి పోతే రిజిస్టర్ ఆఫీస్లో ఈయన రిజిస్ట్రేషన్ చేసింది. ఎకరా 3 ఎకరాల 29 చుంట్లు మెట్ట సార్ అప్పుడు ఉంది. మెట్ట ఉంటే దాన్ని ముసలామె ఇది కట్టె కంప కట్టుకుంటూ ఆయన జీవనం చేసుకుంటూ ఉండింది. అప్పుడు ముసలాయన చచ్చిపోయిన తర్వాత నేను తెచ్చిన పాట బీడది, సుమారు 40 ఏళ్ళ నుంచి బీడది నేను అటు తెచ్చిన పాట. కానీ కట్టె కంప కొట్టుకుంటా అమ్ముకుంటా ఆ 30 చుండ్లు మాగాణం సార్, 30 చుండ్లు మాగాణలో పండించుకుంటా ఆమె జీవనాధారం ఉన్నది. ఆమెకి అసాధి కాలం దగ్గర పడింది. సరేనని చెప్పేసి ఆ పొలాన్ని నాకు మా అవ్వ రిజిస్ట్రేషన్ చేసేసింది. వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసింది, వీళ్ళు రిజిస్ట్రేషన్ పక్కాగా నాకు చేసింది సార్. చేస్తే దాన్ని కోర్టుకి వేసింది. ఊరూరు మా తాత తమ్ముడు కొడుకులు గగనమైన పెంచులయ్య, గగనమైన ఆచాసయ్య, గగనమైన సీనయ్య, గగనమైన వెంకటేశ్వర్లు, గగనమైన నాగయ్య అనే వ్యక్తి కోర్టుకి వేసిండు. కోర్టులో కూడా పక్కాగా నేను గెలుచుకున్నాను సార్. పక్కాగా నేను గెలుచుకొని పాస్బుక్లోని అన్నీ ఉండే సార్ నా కాడ. కానీ ఇప్పుడు రామానాయుడు అయినా ఒక ఆయన ఇప్పుడు నన్ను 4వ రోజు మన రమ్మని మా ఎల్లున్నాడు సొరపల్లి రమ్మని కాగితాలు చూసి 4వ రోజు వాళ్ళు దించింది సార్. మళ్ళీ నా చెవులేక అది సుమారు 2 లక్షల రూపాయలు పాపర్తి ఉంది. అంటే చుట్టూ జామ అన్ని కుట్టి దాన్ని దవసం చేసేసి గందరగోళం పట్టేసేసి ఏందా ఇదనంటే మాకు రాసి ఇచ్చేసి ఎవరు ఈయన రామానాయుడు అయిన ఒక ఆయన, గుజ్జనాయుడు అయిన ఒక ఆయన, వీళ్ళిద్దరూ మాకు రాసి చేసింది. మేము టెంపర్ చేసేస్తాం అని ఒక మాట్లాడుతూ చేయను సార్ వాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ గానమైన శంకర్ యొక్క అయినా ఇటువల్ల ఇప్పుడు మళ్ళీ ఎడతో కూడా గానమైన శంకర్ యొక్క అయినా గంగల పాలయ మా శనం కూడా కూడుకు అవుతాడు ఆయన ఒక ఆయన, మట్టి వెంకటేశ్వర్లు ఒక ఆయన, వీళ్ళు అంతా మొత్తం 8 మంది సార్. వీళ్ళందరూ ఈ రామానాయుడైనా ఈ బిజునాయుడైనా ఆయన వాళ్ళు మమ్మల్ని రమ్మని చెవులకి వాళ్ళు దించింది సార్. వాళ్ళకై వాళ్ళు దిగింది కాదు, వెనక వాళ్ళే బలం చేసింది వాళ్ళకి. కానీ సోరెడ్డి కాడికి పోయిన మహానుభావుడు నేను టీడీపీ దాని ఉండేది పక్కగా కూడా ఇగో సార్, పక్క కూడా నాకు ఇగో సభ్యత్వం కాగితాలు కూడా ఉన్నాయి. మొదటి నుంచి నాకు ఒక దీంతో మనిషి నేను వేరే విధంగా లేదు, ఈ పార్టీలో ఉన్నాను. నా మనిషి పూర్తిగా నాకు 4 బిడ్డలు ఉన్నారు. సోరెడ్డి కాడికి పోతే ఒకసారి పోయినా సార్ వైసీపీ అనేసి ఆయన చూడలా, అసలు మా లోపల కూడా పనిలే అనేసి మళ్ళీ ఒకసారి పోయినాం. వాళ్ళ కొడుకులో గెలిచిన సార్. కొడుకులో పోయి కూడా ఈ సభ్యత్వం కాగితాలు చూపించాను. అయినా ఏదో ఒకటి చేయండి ఆయన చెప్పినారు ఊరికి. ఆయనకి చెప్పేసరికి మన ఏమిలా ఈ విధంగా వాళ్ళు ఊరు పట్టించుకోరు సార్. దాన్ని ఊరు పట్టించుకోరా. మళ్ళీ కూడా పోయినా ఊరికి సోరెడ్డి కాడికి మా నాయకుడు అయినా ఇది పోయినా అడిగి పోతే ఇంటికి పోయినా ఆఫీస్ కాడికి రండి ఆఫీస్ కాడికి పోయినా ఆ బుజ్జినాయుడికి ఫోన్ చేసి దాన్ని మందలేము చూడమని. మందలేము సార్, నాతో కూడా పోసేసారు. ఊరు నన్ను సహకరించిన వాళ్ళు, నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. నైనా మహాన్ నాకు న్యాయం కావాలి సార్, నా భూమి నాకు కావాలి. పట్టణ పాసుల బుక్ ఉంది. ఎప్పుడు గెలుచుకున్నావు సార్? కోర్టులో గెలుచుకున్నావా? గెలుచుకోండి సార్. వాళ్ళు ఎప్పుడైనా దానికి ఏమైనా అడ్డు వేశారా? ఏం లేదు సార్. కోర్టు కాడ ఏ కాగితం ఉన్నా ఏ సాక్ష్యాలు ఉన్నా కూడా దానికి నేను సిద్ధంగా, మీరు ఎట్ట చెప్తే అట్ట నేను దాని బాధ్యతలు. కలెక్టర్ ఆఫీస్ పోయినా సార్, 4 మాటలు ఇచ్చిన కలెక్టర్ ఆఫీసులో కూడా. ఈ రోజు ఏమంటే ఇలా ఏంటి ఆయన మహానుభావుడు వాడికి తహసీల్దార్కి చెప్పినారు, ఫోన్ చేసి పోయి కలమన్నాడు. ఈ రోజు జరిగింది సార్, ఈ రోజు జరిగింది. మొన్న కూడా ఇచ్చిన, పోయిన సోమవారం కూడా ఇచ్చిన. పోయిన సోమవారం ఇస్తే ఆర్ఐ గారికి ఫోన్ చేసిండు. ఆర్ఐ గారికి ఫోన్ చేస్తే ఆయన ఏ ఏరియా అన్నాడు, సొరపల్లి పాలన. అంతవరకు కానీ నేను రెస్పాన్స్ లేదు. కలెక్టర్కి ఇచ్చిన, ఎస్పీకి ఇచ్చిన, పాలకూరు పోలీస్ స్టేషన్ ఇచ్చిండా. ఊరు కూడా నన్ను సహకరించుకోలేదు సార్. దాన్ని నన్ను పట్టించుకోలేదు, సహకరించుకోలేదు. నా పొలంలో ఇప్పుడు వాళ్ళు పైరు నారు పోసి నారు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు సార్. నా సొత్తు నాకు కావాలి. వాళ్ళ కాడ ఏ ఆధారాలు ఉన్నా, ఏ సాక్ష్యాలు ఉన్నా దానికి నాకు ఎగమే బదుల. కాముదుల వరకు నాయన మహానుభావులరా లోకేష్ బాబు సూరాయపల్లి సార్. సూరాయపల్లి జగన్ మీద పెంచులియా
వాళ్ళందరూ వీళ్ళందరూ సార్ చెప్పాను కదా. వీళ్ళందరూ సార్ వీళ్ళందరూ 8 మంది వాడు చెప్పిన సార్ నాకు. కానీ మా అల్లుడిని నన్ను రమ్మని 4 రోజులు రామానాయుడు ఇంటికాడికి మీరు నా కాగితాలు చూసి 4వ రోజు చేయలేదు సార్. సుమారు 2 లక్షల రూపాయల పాపత్తులది. అక్కడ పైపులు లేను 7 నుంచి పైపులు లేనేశ్వరు 20 సంవత్సరాలు సుమారు ఒక 2 లక్షల రూపాయలు గోదాలు గట్టుడా. పాస్బుక్ నీకే ఉందా? పాస్బుక్ నా పేరు నిఖరంగా సార్, నిఖరంగా పాస్బుక్ ఉంది. 80 నెంబర్ మా గ్రామంలో చేసిన సత్యం యాడ్ చేసినా కూడా పక్కాగా వస్తుంది. ఒక 30 షూట్ కన్నా దానికి మారుతుంది. కాటిపోయిన పెంచులేని ఆయన చేసుకుంటున్నారు. మా అవ్వడం కూడా చేసుకుని తింటున్నారు. సరేలే మనోళ్ళే కదా చేసుకుని తింటున్నాడు కొన 1B వాళ్ళ మీద అడంగుల వాళ్ళ మీద మారింది ఆ 30 షూట్ భూమి. అంతవరకు జరిగి మొదటి నుంచి వాళ్ళే నేను కూడా పనిలో లంబాలో తింటేనేనా అనే కానీ నేను ఏ రోజు కూడా దానికి కూడా నేను ఆశించరా ఆ పొలాన్ని కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర చంద్రబాబు నాయుడు మీరే నాకు ఏది చేసినా న్యాయం మీరే చేయాలి తండ్రి. మీరు కూడా సహకరించుకోకుంటే నా చెవులో నేను ఆత్మహత్య చేసుకొని నిలవ నా చెవులో పేరు నిలబడుతున్నా. అవ్వ తాత నేనేం ఒకరు మోసం చేయరా, నేనైతే ఒకరు అన్యాయం చేయరా. నా మడు చాచిగా తండ్రి మీరే మీ బిడ్డలు అంటున్నాను. నాకు న్యాయం చేయాలా లేకుంటే నా చెవులో నిలవని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. ఆయన మహానుభావులారా తండ్రి మీరే నాకు దిక్కు. ఇంక నువ్వు ఎంతమందికి అడుగా పోయి నేను దండాలు పెట్టా, నేను కోర్టుకి వేసిన కోర్టులో గెలుచుకొచ్చిన కానీ ఊరు కూడా నన్ను సహకరించలేదు. నైనా మహానుభావులారా తండ్రి నాకు న్యాయం కావాలా. వాళ్ళకాడ ఏ కాగితం ఉన్నా ఏ ఆధారాలు ఉన్నా నేను దానికి సిద్ధంగా మీరు ఎట్ట పెడితే చెప్తే అట్ట పోతానైనా మహానుభావులారా. ఎందుకో నాకు అధికారుల దగ్గరికి వచ్చేసింది. నన్ను ఈ వయసులో వాళ్ళు రావాలైన బుజ్జిలేడు రమ్మని నన్ను ఇవన్నీ పరాభవం చేస్తున్నంత పనే వచ్చిందని చెప్పు. వాళ్ళ కాగితం మా కాళ్ళ కాగితాలు లేవా, నువ్వు చేసేది ఏం చేసుకో, నువ్వు చేయలేదు దిగతావా ఆయన దబాయిస్తారు సార్ నన్ను. సార్ నాకు వెనక ముందు లేకుండా నేను అసలు దగ్గరికి వచ్చేసి నా పరిస్థితులు కూడా తారుమారు కూడా నైనా మహానుభావ లోకేష్ బాబా చంద్రబాబు నాయుడు ఆయన మహానుభావ మీరే నైనా నాకు అన్నదండదైనా మహానుభావ. మీరు కూడా సహకరించుకుంటే నేను నిలవన్న చేయాలి అతిపించుకొని చచ్చిపోతానైనా మహానుభావులారా తండ్రి. మీకు ధన్యవాదాలు అయినా మహానుభావ లోకేష్ బాబా. నాయన మహానుభావ లోకేష్ బాబా మీకు ధన్యవాదాలు చేస్తున్నాయన. నా చంద్రబాబు నాయుడు నాకు కరుణించి దయించి నా మీద నాకు న్యాయం చేయండి అయినా, నాకు న్యాయం చేయండి అయినా నాయన. ఏం చెప్పండి సార్ ఆయన బుజ్జినాయుడితో మాట్లాడి ఏదో ఒకటి చేసుకోండి ఆయన. బుజ్జినాయుడు ఏమంటాడంటే అయ్యా చేను నాకు ఇది చేను నాకు రాజు చెయ్యి నేను చూసుకుంటాను అన్నట్టుగా డబ్బులు ఇస్తాను అంటున్నాను. ఎంత కదా సార్ అది నా చేను పాపత్తి. నేను అసలు చేను అమ్మదలుచుకోలేదు సార్. నేను చేను అయితే అమ్మదలుచుకోరా. నాకు బిడ్డలు మొదటి నుంచి మా అవ్వ తాత నాకు నన్ను సాకు సంతరించుకొని నాకు నా పొలం నాకు శోధన చేయాలి. అదే రామానికి మా అవ్వ నాకు రాయించిన నా గ్రామంలోనే చనిపోతే ఆ కర్మగతులు కూడా సరే ఇక్కడ సరే గొలముడి గ్రామంలోని మా గ్రామంలో మా ఇంటి దగ్గర కర్మ చేసుకున్నా. నా పొలం నాకు చేసి నాకు రక్షిస్తాను లోకేష్ బాబుని చంద్రబాబు నాయుడిని వాళ్ళకి దండం పెట్టుకొని నేను వాళ్ళ తాతలు అంటుండి వాళ్ళ బిడ్డలు అంటుండి వాళ్ళ తాతలు అంటుండి నేను నాకు న్యాయం చేయాలని ఆయన మహానుభావులారా. మీరు ఎక్కడికి పోయినా కలెక్టర్ ఆఫీస్కి పోయినా నాకు న్యాయం జరగాల. సుమారు 30 సంవత్సరాలు జరుగుతుంది సార్. 34 సంవత్సరాలు వచ్చింది. ఈ సబ్జెక్ట్ చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సార్ అంతవరకు 40 సంవత్సరాల నుంచి వీడు వస్తాం కదా. వీడు ఉంటే ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన పాట పక్కాగా మా ప్రభుత్వం ఇచ్చిన పాట ఆయన రామానాయుడు రమ్మని 4వ రోజు ఆ మహానుభావుడే దీనికి ఇది చేసిందంతా. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు న్యాయం కావాలా, నా పొలం నాకు రక్షించాలి. కనీసం 2 లక్షల రూపాయలు నీళ్ళ పూట కూడా ఆ గ్రామంలో కట్టుకున్నాను ఆయన పైపులు ఇంకా నా పొలానికి.